హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యాని. ఈరోజు రెసిపీ మటన్ కీమా బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. చాలా క్విక్గా, టేస్టీగా, సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అన్నదైతే ఈరోజు వీడియోలో చూసేద్దాం. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మటన్ పీసులని ఇవేమి ఉండవు కదా, సింపుల్గా రైస్ తిన్నట్టే ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ కీమా బిర్యానీకి ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లో నేను ఒక 300 గ్రామ్స్ వరకు కీమా తీసుకున్నాను. మటన్ కీమా నేను ఒక 2 గ్లాసుల రైస్కి అయితే 300 గ్రామ్స్ తీసుకున్నాను. పర్ఫెక్ట్గా చెప్పాలంటే అర కేజీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మటన్ కదా, కొంచెం బడ్జెట్ కొలది తెచ్చుకుంటాం కాబట్టి నేను 300 గ్రామ్స్తోనే చేశాను. దీంట్లో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్, అలాగే కొంచెం సాల్ట్, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు వాటర్ అనేది వస్తుందండి. ఇలా వాటర్ చెక్ చేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి మనం మటన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మనం అంత తక్కువ వాటర్ వేసినా సరే ఎక్కువ వాటరే ఉండిపోయింది. ఇంకా మనకి మటన్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి నేను కుక్కర్ తీసుకున్నానండి. కానీ కుక్కర్ ప్రాసెస్ కాదు, కొంచెం మందపాటి గిన్నెలో తీసుకోవాలని చెప్పి నేను కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఒక 3 ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బేగా కలర్ రావడానికి కొంచెం సాల్ట్ కానీ షుగర్ కానీ వేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ బేగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కీమా బిర్యానీ అనే కాదండి, ఎలాంటి బిర్యానీ చేసుకున్నా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి బయట రెస్టారెంట్ స్టైల్ అనేది తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మసాలా సామాన్లన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే ఇలాచీ ఇవన్నీ కూడా వేసుకోవాలండి. మసాలా అనేది తక్కువగా వేసుకోవాలి, సమ్మర్ వచ్చేసింది కదా. ఇలా మసాలా అంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని, అలాగే 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి కూడా 2 కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఆయిల్ పైకి ఎలా వస్తుందో. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం మటన్లో కూడా వేసాం కదా ఇందాకలా, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ కీమాని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే గరం మసాలా, కారం అనేది తక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. అలాగే బిర్యానీ మసాలా, దీంట్లోనే ధనియాలు, జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోవాలండి. అలాగే ఒక్క నిమ్మ చెక్కను కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అనేది గడ్డలుగా లేకుండా చాలా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా మనకి స్ట్రక్చర్ అనేది ఎలా కనిపిస్తుందో, ఇలాంటి స్ట్రక్చర్ కనిపించేలాగా రావాలన్నమాట. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువగా వేసేసుకోకండి. కీమాలో వేసుకున్నాం కదా, మనకి బిర్యానీ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చాలా క్విక్గా స్పూన్తో పెట్టుకొని తినేయచ్చు. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ తీసుకొని గంట సేపు నానబెట్టుకున్నానండి. అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసాను. ఇలా 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీని మీద క్యాప్ పెట్టేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అయిన దాకా క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయింది కదండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుంటున్నాను. మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే అర కేజీ కీమా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాని మీద మళ్ళీ పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దాని మీద ఏమైనా బరువు పెట్టామంటే ఆవిరి అనేది బేగా బయటకు పోకుండా బేగా కుక్ అవుతుంది. మనము ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుందండి. వాటర్ అనేది అయితే ఇంకా కొంచెం ఉంటుంది. దీన్ని ఒకసారి ఈ టైంలోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనికి ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ముందుగా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా కొత్తిమీర, అలాగే ఒక చికెన్ నిమ్మకాయను కూడా ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. దీని మీద కొంచెం ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకున్న తర్వాత కూడా స్టవ్ బంద్ చేసి 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే మనకి మంచి కీమా బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ కీమా ఫ్లేవర్ మొత్తం కూడా బిర్యానీకి ఎక్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి కీమా బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దివ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.